హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ట్యూషన్ పిల్లలు వచ్చేసి రీడింగ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళ హోంవర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మన దగ్గర హోంవర్క్ మాత్రము చాలా తక్కువ ఉంటుంది. రీడింగ్ రైటింగ్ ఉంటుంది అనమాట. డైలీ ఒక సబ్జెక్టు రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్ తర్వాతనే మళ్ళీ రైటింగ్ ఉంటుంది అనమాట. డిక్టేషన్ కూడా ఉంటుంది. డిక్టేషన్ చెప్పడం వల్ల పిల్లలు అయితే డైలీ చాలా ఇంప్రూవ్ అవుతారు. రీడింగ్ తర్వాత అయితే వాళ్ళకి రీడింగ్ అనేది ముఖ్యము, చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా మా ట్యూషన్ల పద్ధతి అయితే ఇలా ఉంటుంది. ఈరోజు చెప్పిన సబ్జెక్టు రేపు ఉండదు. డైలీ ఒక సబ్జెక్టు డిక్టేషన్ ఉంటుంది. మ్యాథ్స్ ఒకరోజు, ఇంగ్లీష్ ఒకరోజు, తెలుగు ఒకరోజు అన్నమాట. ఇక హిందీ అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి వర్ణమాలనే ఉంటుంది. మెయిన్ మ్యాథ్స్ అయితే ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ వచ్చినవాడు ఎక్కడైనా బతకొచ్చు అన్నమాట. చిన్న కూలి పని అయినా చేసుకొని బతకొచ్చు. డబ్బులు ఎన్ని ఇస్తున్నారు, ఏమింది అనేది మ్యాథ్స్ తెలియాలి కదా పిల్లలకి. ముందు మనం మ్యాథ్స్ ప్రత్యేకంగా చెప్పాలి. మా ట్యూషన్కి వచ్చే పిల్లలు 4-5 మెంబర్స్ అనమాట. ఇద్దరు డుమ్మ కొట్టిండ్రు. ఇంకా ఒక అబ్బాయి అయితే వాళ్ళ అన్న బర్త్డే ఉందంట, డుమ్మ కొట్టిండు. వీళ్ళు 3 మెంబర్సే వచ్చిండ్రు ఈరోజు అయితే. ప్రజెంట్ డైలీ 5 మెంబర్స్. ఇంకా మా ట్యూషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. జూలై నెలలోనే స్టార్ట్ చేసినాను నేను. ఇక అందరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రో నాకైతే తెలియదు. నాకు తెలిసిన పద్ధతిలోనే నేను ట్యూషన్ చెప్తాను. చాలా స్ట్రిక్ట్గా కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు ఏం వస్తుందో ఏం రాదనేది నాకైతే తెలియదు. వాళ్ళ దగ్గర కూర్చొని పర్టికులర్గా చెప్పినప్పుడే తెలుస్తుంది అన్నమాట. పిల్లలకు రీడింగ్ రైటింగ్ అనేది చిన్నపిల్లలకు 5th క్లాస్ వరకు చాలా ఇంపార్టెంటు. ఎవరైనా ట్యూషన్ చెప్పేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా చదివించాలనేది వాళ్ళ దగ్గర వాళ్ళను మనం స్టడీ చేసినప్పుడే ఆ స్టూడెంట్ గురించి ప్రత్యేకంగా తెలుస్తుంది. నేనైతే అట్లానే చెప్తాను. నాకు తెలిసిన పద్ధతి ఇదే. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి ఏమొస్తుంది రాదా అనేది చూసి చెప్తూ ఉంటా. ఒకరోజు మ్యాథ్స్ చెప్తే మ్యాథ్స్ డిక్టేషన్ పెడతా, ఇంకో రోజు ఇంగ్లీషు, ఇంకో రోజు తెలుగు, అట్లా కంటిన్యూ. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్లో ఎంత చదువుతుండ్రు అనేది మనకు తెలిసిపోతుంది. ఒత్తులు చావత్తు ఇని చావత్తు డావత్తు చావత్తు జావత్తు జావత్తు. Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapuram. He was the master of archery. Arjun, one of the Pandavas, was his favorite student. Arjun worked very hard. Dronacharya was very much pleased with Arjuna and said, "I will make you the greatest archer in the world." Ekalavya was a young boy, active boy. He was the son of the chief of the jungle tribes of Nishaba. One day he wanted Dronacharya teaching archery to the princess of Hastinapuram in the Gurukula. Ekalavya wished to learn archery, so he made Dronacharya and fit at his feet. వత్తుల పదాలు చదవండి. కుక్క కావత్తు, ముగ్గు గావత్తు, ఆకుపచ్చ చావత్తు, పూల సజ్జ జావత్తు, పుట్ట కావత్తు, లడ్డు డావత్తు, నత్త కావత్తు, గద్ద దావత్తు, గాడిద నావత్తు, చెప్పులు పావత్తు, సబ్బు భూవత్తు, బతుకమ్మ మావత్తు, రొయ్య యావత్తు, విసరకర్ర రావత్తు, ముల్లంగి లావత్తు, పువ్వు
దశన సావత్తు పెళ్లి పువ్వత్తు మా ట్యూషన్ పిల్లలు అయితే ఈ విధంగా చదువుతున్నారు చూడండి. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంకా ఒక 10 days అలా అవుతుందన్నమాట. మా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ విధంగా చదువుతున్నారు. మీ ట్యూషన్ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది కామెంట్ చేయండి. మరి ఇంకా ఎండింగ్ వరకు అయితే ఇంకా బాగా చదివేటట్టు చూస్తాను. బాయ్ మరి చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ.